నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే నేను అడిగిన ఒక హోటల్ ఉన్నది వానికో 50 మంది గిరాకీ ఉన్నది పర్మనెంట్ ఆ గిరాకీ ఉండాలని కోరుకుంటాడా పోవాలని కోరుకుంటాడా వాడు వాళ్ళకి కలుస్తాం చేస్తాడా సేమ్ కలు గీత కార్మికుడు కూడా అదే పని కలు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా ఓడిపో రావాలని చూస్తాడా కాబట్టి తప్పురా బాబా భావన తప్పు ఆ గీత కార్మికుల మీద లేని బదనాం పెడుతున్నారు మీరు వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప సమాజానికి అది పోసి బతారు తప్ప ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకెందుకు ఉంటుంది ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది అట్లా 10 సంవత్సరాలు మంచిగా ఉండ్రి చెట్ల రకం తీసిన మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగాడికి వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ తాలుగానోడే లేడు ఇప్పుడు గోల్ర స్కీమ్ బంధు మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడు డామ్ డూమ్ అని మస్తు మాట్లాడింది ఆయనతో బంద్ అయిపోయింది ఖతమైపోయింది ఇప్పుడు డిపాజిట్లు వాపసు ఇస్తాను దళిత బంధు డబ్బులు మనం వేసినా మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు వాళ్ళకి పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది ట్రాక్టర్లకు జీతాలు లేవు డీజిల్ లేదు గ్రామాలు మళ్ళీ మురికి కూపాలు అవుతున్నాయి పట్టణాలు మురికి కూపాలు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిండ్రు ఇక దవాఖాన్ల పరిస్థితి మరీ దారుణం తయారైపోయింది మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి అయి పేద ప్రజలంతా సర్కార్ దవాఖాన్లో లైన్ కట్టేది మళ్ళీ ఇప్పుడు బంద్ వెనకపోతా ఉన్నారు అంటే రివర్స్ అవుతా ఉంది అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి గ్యారంటీగా జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు అంటున్నా అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి ఎంత పని అయిపోయాయి అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకుంటుంది బీఆర్ఎస్ ఓడగొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరిందంటే దాని అర్థమైంది అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది ప్రజాగ్రహానికి గురవుతుంది రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది మనమే ఇంకోటితో కాదా పని కళ్యాణ లక్ష్మి బంధు తులం బంగారం బంధు అన్ని బందే రుణమాఫీ బంధు చేనేతల బంధు అన్ని బందే ఏది జరుగుతలేదు మరి ఏం జరుగుతుందని అంటే మనకు తెలుస్తలేదు మరి బంధానికి ఇంకేదైనా మంచి జరగాలి కదా అదేం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం మీద అది జరుగుతుంది సో ఇదంతా క్యుములేటివ్గా ఏమవుతుంది బాంబు వేలినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను కారణాలు అట్లున్నాయి డెఫినెట్గా మంచిగా ఉన్నాయి మన పార్లమెంట్ ఎలక్షన్లో ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు గింత సప్ప కొడతారు సప్పట్లు నవీన్ రెడ్డి గెలిచిండు మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలవబోతున్నాడు రాకేష్ రెడ్డి ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది ఎవరిని అడిగిన చెప్తున్నా మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి ఎత్తాడు సార్ లోకమంతా ఒకటే పాట అది గెలుస్తాం ఇక నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నైనా రావచ్చు ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సట్టా బజారు శర్తులు కట్టుడు బేటీలు కట్టుడు ₹1 కోటి చేతులు మారుడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు 2, 3 అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మహబూబ్నగర్లో గెలిచినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము 200 మెజార్టీతో గెలుస్తామని మనం 100తో గెలిచినాం
111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. ఇప్పుడు కట్టె బంద్ చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను. ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా, వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా, బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు భవిష్యత్తు మనకు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉంటుంది. వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి, మళ్ళీ మంచిగా చేయాలి. అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు, లోతు తెలిసిన వాళ్ళు మనమే. కాబట్టి మన మీదనే ఆ కర్తవ్యం, బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి. ఈ దశాబ్ది వేళ అందరికి అన్నం పెడుతున్నారు కదా, పెడుతుండ్రా? ఏర్పాటు చేసిండ్రు కదా. రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట, దానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా 10 నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నాను నేను. ఈ భోజనం గ్యారెంటీ ఉంది కాబట్టి బాధ లేదు. కాబట్టి మీ అందరితో కూడా నా ప్రార్థన ఒకటే, ఉద్యమ ప్రస్థానం, ఉద్యమ ప్రారంభమైన రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన. గంత కఠినమైన సమయంలో, అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సంస్థ మన సంస్థ. ఈ రాజకీయ జయాపజయాలు మనకు లెక్క కాదు. మనం కూడా 2 టర్ములు గెలిచినాం, ఎంపీలు గెలిచినాం, అన్ని చేసినాం. మళ్ళా వస్తుంది గెలిపి యాడికి పోదు. కాబట్టి మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి ఎట్టి పరిస్థితులలో మొక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి, పురోగమించాలి. అదే మన కర్తవ్యం. ఆ ఆశలు తెలంగాణ ప్రజలకు కూడా మన మీద ఉన్నాయి. నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరిదీసి, ఇది క్యాండిల్ ర్యాలీ, నేను వాపసు వస్తున్నా. ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకి ఇట్లా డబల్ థమ్స్ పెట్టి ఇలా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళా మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక, మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్, నేనే ఆశ్చర్యపడతా ఉన్నా, ఆవేశం ఉరికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది, అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు నేను చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళే చేయికి చూసుకున్న గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు పాపం. చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరాబా అంటే అయిపోతుండే, అంతే కదా. ఎందో అధికం శాతాలకు పోయి కొండంగా శాతాలు చేస్తామని వీని వీకేసి వాని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగు వాళ్ళు కొట్టే కొడుకు వస్తాను, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచుపల్లిలో, ఇంకో చోట చందానగర్లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మనం ఆపిన ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేను. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా పలాన్ పాలసీ, ఏదన్నా ఒకటి నేడవాలి కదా. ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అన్న ప్రకటించింది ప్రభుత్వం? అంతా వాటి కాయగూడు ముచ్చట్లు, సాయి సంసారి, లచ్చి దొంగ,
ఇదా ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చినాం. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టినా. నీ పీరియల్నే బ్రహ్మాండంగా అయితే వ్యవసాయం అని చెప్పి అవి అట్లా తీసుకొని పోయినాం. గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదన్నే అంత ధాన్యం పండించినాం. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి. ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి. ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి. అట్లా ఉండాలి. కానీ ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప. ఇది లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా నేను ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం. మనం ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసేని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చంద్రుండే కళాకారు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనికి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసినాం. మనం ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది. మన డబ్బా కొట్టుడు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లా అని మనం ఇంట్లో పడుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలనే తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 27 కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే, అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం. తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి 50 మంది తెలంగాణ ప్రజానీకానికి, మన గులాబీ సైనికులకు, ఉద్యమ సహచరులకు, అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు, మిత్రులకు, ప్రాణత్యాగం చేసిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.